విషయం పట్ల ఇబ్బందిని వ్యక్తం చేస్తూ మరి ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని మానిటరింగ్ చేసి అధికారులకు కానీ ప్రభుత్వం దృష్టిలో కానీ పెట్టి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం అన్ని రకాలుగా చర్యలు తీసుకునేందుకు బాధ్యత తీసుకున్నటువంటి మన మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా మరి జిల్లా అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ గారు, మన ఎమ్మెల్యే గారు రామగుండం, పెద్దపల్లి ఎంపీ గారు, జిల్లా కలెక్టర్ గారు, డీసీపీ, ఇతర అధికారులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి తరచుగా. దీనికి ప్రధాన కారణం చూస్తే ఎక్కువ శాతము ఈ డ్రగ్స్ మత్తులో డ్రగ్స్, గంజాయి ఇట్లాంటి వాటికి అలవాటు పడి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారు అనేది ఈ ఘటనను చూస్తే కూడా మాకు అర్థమవుతుంది. గతంలో కూడా మరి హైదరాబాదులో సింగరేణి కాలనీలో ఒక ట్రైబల్ అమ్మాయి 6 months అమ్మాయినే అక్కడే పక్కనే ఉంటుంది, ఆ ఇంట్లో నుంచి తీసుకుపోయి ఆ పక్క రూమ్లోనే కిరాయికి ఉండేటువంటి వాడు రేప్ చేసి చంపేసి ఇంటికి తాళం వేసుకొని పోయిండు. పాప ఎక్కడ వెతికేంత వరకు అంటే కొన్ని రోజులు అంటే కొంత టైం పట్టింది. కానీ మొన్న 13వ తారీఖు నాడు మరి పెద్దపల్లి జిల్లాలో జరిగినటువంటి రైస్ మిల్లులో జరిగినటువంటి ఘటన ఎంత ఘోరం అంటే వాడు తల్లిదండ్రుల మధ్య పడుకున్న పాపలు అంటే మన ఇంట్లోనే మనం ఉన్న కానీ మనం ఇద్దరి మధ్య తల్లి తండ్రి సేఫ్టీలో ఉన్నదని వాళ్ళు కూడా మా పక్కనే ఉన్నది కదా అన్నటువంటి భరోసాతో పడుకుంటే వాడు రాత్రి 11 గంటలకు వచ్చి ఎత్తుకుపోయి రేప్ చేసి చంపేసి ఇంత దారుణంగా జరిగినటువంటి ఘటన చాలా దిగ్భ్రాంతి కలిగించుతా ఉంది. అసలు ఎక్కడి నుంచి ఎట్లా కాపాడుకోవాలి ఇట్లాంటి ఈ దుర్మార్గుల నుంచి అనేది కూడా ఒక ఆవేదన అనేది వస్తుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించి పోలీసు అధికారులను కూడా ఆదేశించి సంబంధిత ఘటన పట్ల అదేవిధంగా దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి ఇక్కడ కొంత చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నిందితుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఇక ముందు కూడా ఇట్లాంటి ప్రదేశాలలో అదేవిధంగా రాత్రిపూట నిరంతరం పోలీస్ పర్యవేక్షణ కూడా ఉండాలి. అదేవిధంగా ఇప్పటికే మా రాష్ట్ర ప్రభుత్వము మరి పెద్ద ఎత్తున డ్రగ్స్ అనేది గంజా అనేది వినబడకూడదు, దాన్ని ఉక్కుపాదంతో అణిచివేయాలన్నటువంటి లక్ష్యం వెనుక కూడా ఈ మద్యం మత్తులో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఈ గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో ఇవి పెరిగిపోతున్నాయి. ఏది అనేది వివక్షత లేదు, చిన్నపిల్ల లేదు, అమ్మ లేదు, చెల్లె లేదు, తేడా లేకుండా ఇలాంటి ఘాతుకాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఆ ఒక్క వ్యక్తి యొక్క ఆరోగ్యమే కాదు, ఆయన యొక్క మైండే కాదు, ఆ క్రమంలో వారు చేసేటువంటి దుర్మార్గాలకు ఎంతో మంది ఇలాంటి పసికున్నలు కూడా ఆడవాళ్ళు కూడా బలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇంట్లో కూడా దాడులు పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గంజాయి రహిత డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలనేటువంటి లక్ష్యంతో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు కూడా ప్రత్యేక దృష్టి తీసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా ఈ ఘటన కాడికి మేమందరం కూడా రావడంలో ఈ సమస్యను మేము ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నామో మీకు అందరికి తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ నిందితుడిని వదిలేది లేదు. భవిష్యత్తులో కూడా ఇలాంటివి జరగకుండా ఇంకా పోలీస్ వ్యవస్థను ఎక్కడికక్కడ పటిష్టం చేసి తక్షణమే కఠినమైనటువంటి శిక్షలు విధించాలనేటువంటి ఉద్దేశంతో